అందరికీ జైబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి అంటే 2024 ఎన్నికలకి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పాణెం హనుమిరెడ్డి గారిని ఆయన్ని పక్కన పెట్టి కొత్త వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పిడుగురాళ్ళకు చెందినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు, ఈయన వృత్తిరీత్యా డాక్టరు, ఆ పల్నాడు జిల్లాలో కొంచెం పేరున్నటువంటి వ్యక్తి అనమాట. ఈయన 2024 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీలో చేరటం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీట్ కావాలని కోరడం జరిగింది. అయితే అప్పటికప్పుడు సీట్ దొరకదు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సందర్భాన్ని బట్టి నీకు టికెట్ ఇస్తారనే వాగ్దానం అయితే చేసిన సందర్భాలు ఉన్నాయట. సో దాన్ని బట్టి ఆయన ఈ రోజున అద్దంకికి ఇన్ఛార్జిగా వ్యవహరించడానికి అధిష్టానం పంపించింది అద్దంకి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా అని ఇప్పుడు జనాల్లో బాగా నాంతా ఉంది ఈ విషయం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో గతంలో పోలిస్తే బాచిన చెంచుగారడయ్య గారు 19లో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 2024లో హనుమిరెడ్డి గారు ఓటమి పాలయ్యారు. మరి అంతకుముందు 14లో రవికుమార్ గారే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. సో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో 2009లో రవికుమార్ గారే గెలవడం జరిగింది. అంటే ఇలా పార్టీలు వేరవుతున్నప్పుడు కూడా రవికుమార్ గారికి అద్దంకి నియోజకవర్గం అడ్డంగా మారింది. ఇక్కడ బయట నుంచి వచ్చిన స్థానికులు పోటీ చేసిన గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇలాంటి సందర్భాల్లో మరి వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికలకి ఒక కొత్త ప్రయోగం చేసింది. పాణెం హనుమిరెడ్డి ఆయన తీసుకురావటం, ఆయన దారుణంగా ఓటమి పోలవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ గారు డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. మరి ఈయనైనా నెక్స్ట్ 2029 ఎన్నికలకి గట్టిగా నిలబడతాడా అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బాగా నలుగుతున్నట్టు చర్చ అనమాట. ఇది ఆషామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే ఎక్కువ వ్యయంతో కూడినటువంటి నియోజకవర్గం. గతంతో పోలిస్తే అద్దంకి నియోజకవర్గం ఓట్ బ్యాంక్ కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు చాలా ముందుకెళ్ళింది. అంటే ఇక్కడ చూస్తే మనం రవికుమార్ గారు గతంలో ఆయన వచ్చినప్పుడు అంటే 2009, 2014 తర్వాత ఆయన హవా నియోజకవర్గంలో బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఒక పక్క ఆయన బలంగా ఉన్నప్పటికీ సామాజిక వర్గ పరంగా ఫుల్ జోష్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు దగ్గర 30,000 నుంచి 35,000 పైచిలుకున్నటువంటి పరిస్థితులు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాయి. పైగా ఓట్ బ్యాంక్ పరంగా చూసినా కూడా జిల్లాలో ఎక్కువగా అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం పచ్చూరు, ఆ తర్వాత అద్దంకి, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులన్నీ కూడా చూస్తే ఎక్కువగా కూడా అంటే 2,40,000 పైచిలుకు ఓట్లు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకంటే ఇక జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఇంత ఓట్ బ్యాంక్ కనిపించట్లేదు. సో అది కూడా ఒక రకంగా ప్లస్ అవుతుందా అనేది ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏమి ఇదైన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తులు బలంగా పనిచేయలేకపోతున్నారు అంతేగాని క్యాడర్ అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎక్కువగానే ఉన్నారు. కానీ రవికుమార్ మీద ఢీ కొనటానికి కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ ఒక వాదన కూడా నడుస్తూ ఉంది. అధిష్టానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరిని పోటీ చేసినా కూడా గెలుపు రవికుమార్దే అన్న విషయం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా సరే గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులు ఉన్నారా? అలాంటి వ్యక్తులు ఉంటేనే అద్దంకి నియోజకవర్గంలో నిలబడగలిగేది. లేకపోతే ఖచ్చితంగా హనుమిరెడ్డి గారిని ఓడించిన విధంగా మిగతా వాళ్ళని కూడా ఇంకా దారుణంగా ఓడించే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఆయన రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు కనుక ఎంతో కొంత మంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే స్థానికంగా అందుబాటులో ఉండలేరు కాబట్టి. సో దాన్ని బట్టి ఏదైనా వ్యతిరేకత వస్తే చెప్పలేం. కానీ
సహజంగా అయితే మాత్రం రవికుమార్కి మంచి క్యాడరే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి రావడం అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా ఓట్ బ్యాంకు మారుతుంది అనే ఒక ఆశ అయితే వైఎస్ఆర్సీపీలో ఉంది.